దాదాపు 23 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన బంగ్లాదేశ్ ఫస్ట్ రోజే ఆస్ట్రేలియాకు భారీ షాక్ ఇచ్చింది. ఆ జట్టును 2 సెషన్ల లోపే ఆల్అౌట్ చేసింది బంగ్లాదేశ్. నిజంగా ఇదొక ఊహించని పరిణామం అని చెప్పొచ్చు. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు 60 ఓవర్ల లోపే బంగ్లాదేశ్ చేతిలో ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆల్అౌట్ అవుతుందని. నిజానికి బంగ్లాదేశ్ ప్రాక్టీస్ మ్యాచ్లో 56 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. దీంతో ప్రాక్టీస్ మ్యాచ్లోనే ఇంత ఘోరంగా ఆడింది, ఇక టెస్ట్ సిరీస్లో ఎంత అధ్వానంగా ఆడుతుందో అనుకున్నారు. కానీ అలాంటి ఊహాగానాలన్నింటికీ చెక్ పెట్టేసి అద్భుతమైన ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. ఫస్ట్ బౌలింగ్లో రాణించింది. మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్ బౌలర్ హసన్ మహమ్మద్ అయితే 55 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా పతనాన్ని సాధించాడు. 17 ఓవర్లు బౌలింగ్ వేసి 3 మెయిడెన్లు వేసి మరీ 55 పరుగులిచ్చి 6 వికెట్లు తీస్తే మిగతా ఫాస్ట్ బౌలర్లు కూడా రాణించారు. టస్కిన్ అహ్మద్ 2 వికెట్లు, ఏబోదత్ హసన్ కూడా 2 వికెట్లతో రాణించి ఆస్ట్రేలియాను కుప్పగూల్చారు. ఒకానొక స్టేజ్లో ఆస్ట్రేలియా 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అప్పటి నుంచి కాస్త చిన్న చిన్న పార్ట్నర్షిప్లు బిల్డ్ అయ్యాయి. మరి ముఖ్యంగా 5వ వికెట్కు స్టీవెన్ స్మిత్ అండ్ క్యారీ 56 పరుగుల పార్ట్నర్షిప్తో ఆస్ట్రేలియా కాస్త కోలుకున్నట్టు కనిపించినా ఆ తర్వాత భారీ పార్ట్నర్షిప్లు రాలేక ఆస్ట్రేలియా 53 ఓవర్లలో 198 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఈ టీంలో స్టీవెన్ స్మిత్ ఒక్కడే 71 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తే మరో 2 బ్యాట్స్మెన్లు 20+ రన్స్ చేశారు. నిజంగా ఏ దశలో కూడా ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు ఈ టెస్ట్ మ్యాచ్లో మంచి బ్యాటింగ్ తీరుని, మంచి బ్యాటింగ్ను, ఆట తీరుని కనబరచలేకపోయారు. అసలు ఊహించని విధంగా బంగ్లాదేశ్ బౌలర్లు చెలరేగిపోయి ఆస్ట్రేలియాను తక్కువ పరుగులకే ఆల్అౌట్ చేసేలా అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. నిజంగా ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ బౌలింగ్ అద్భుతం అనుకోవచ్చు. ఆ తర్వాత బ్యాటింగ్ లోను బంగ్లాదేశ్ అదరగొట్టింది. ఆ టీంకు ఓపెనర్లు మంచి పార్ట్నర్షిప్ ను అందించారు. చిన్న పార్ట్నర్షిప్ అయినప్పటికీ 36 పరుగులు ఫస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ గా అందించారు ఇస్లాం అండ్ టాంజన్ అహ్మద్. ఆ టైంలో ఇస్లాం అవుట్ అయినప్పటికీ ఆ తర్వాత 1 డౌన్ బ్యాట్స్మెన్ మోమినల్ చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. 6 ఫోర్లతో 49 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు. 96 పరుగులు చేసింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 1 వికెట్ కోల్పోయి ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్లో ఎంత తడబడిందో బౌలింగ్లో కూడా పూర్తిగా తేలిపోయింది. మిచెల్ స్టార్క్ ఒక్కడే 1 వికెట్తో రాణించాడు. మిగతా బౌలర్లంతా పూర్తిగా ఫెయిల్ అయ్యారు. హైజిల్వుడ్ 7 ఓవర్లు, గ్రీన్ 3 ఓవర్లు, కెప్టెన్ కమిన్స్ 4 ఓవర్లు, లయన్ 3 ఓవర్లు బౌలింగ్ వేసినప్పటికీ 1 వికెట్ కూడా తీయలేకపోయారు. రేపు ఈ టెస్ట్ మ్యాచ్కు చాలా కీలకం అనుకోవచ్చు. బంగ్లాదేశ్ కనుక ఆస్ట్రేలియా కంటే 100 పరుగులు ఎక్కువ చేసినట్టయితే ఆస్ట్రేలియాకు ఈ టెస్ట్ మ్యాచ్లో ఘోర పరాభవం తప్పకపోవచ్చు.